పెళ్ళికి ముందు మా తోట, మా బర్రెలు నా ప్రపంచం అన్నట్టు ఉండేదాన్ని. 24 గంటలు, 12 గంటలు తోటలోనే గడిపేదాన్ని. అంత ఇష్టం నాకు. ఇప్పుడైనా ఊరికి పోయినంటే చాలు 5 నిమిషాల కల్లా తోటలో ఉండాల్సిందే. అంత బాండింగ్ ఉంది మా తోటలో బర్రెలతో నాకు. ఇంకా పండుగ రోజు ఉదయాన్నే నేను, మా తమ్ముడు, మా ఆయన ముగ్గురం తోటలోకెళ్ళినాం. మా అమ్మేమో పాలు తీసుకుంటా ఉంది. అక్కడ ఒక బర్రె దగ్గరికి మా తమ్ముడు పోబోతుంటే అది వాడిని చూసి పడవపోయింది. నేనేమో "అరేయ్ నీకేం తెలుసురా బర్రెల గురించి, నేనే దాన్ని సాకి సంతరించింది, నన్నేమందని" చెప్పి నేను పోబోతుంటే నన్ను కూడా పొడవబోయింది. ఇంకా మరీ అతి ప్రేమ చూపిస్తే ఎగిసి తన్నేటట్టుందని నోరు మూసుకొని పక్కకు వచ్చిన. ఇంకా మా అమ్మ పాలు తీయబోతుంటే కూడా మా అమ్మని ఎగిరి తన్నబోయింది. దీనికేం రోగం వచ్చింది మా పాలు కూడా తీసుకొని ఇవ్వట్లేదని మా అమ్మని అడిగితే విషయం చెప్పింది. పాపం దాని దూడ చచ్చిపోయి వారమైందంట. ఆ బాధలో ఉంది అది. మా సైడ్ దూడ చచ్చిపోతే బర్రెలు పాలు ఎగ్గొడతాయని దూడ ఆకారం వచ్చేలాగా దాని చర్మం తీసి దాని లోపల గడ్డి పెట్టి కుట్టి అలా బర్రెలు ఏమర్చి పాలు పిండుకోవాలని చూస్తారు జనాలు. అది కుట్టించేదానికి మా నాన్నకి 500 అయిందంట ఖర్చు. మూగజీవులు కూడా తెలివితేటల్లో ముదిరిపోయినాయి అండోయ్. ఇంకా అది కూడా పాపం గమనించినట్టుంది ఇది నా దూడ కాదని చెప్పి. ఇంకా ఇప్పుడు వీళ్ళకి 500 బొక్క. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.